మనం చూస్తున్నాం ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ప్రజలపైన భారం పడుతుందని ఎంతవరకు భారం పడుతుంది అసలు ప్రజల నాడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో చాలా అనిశ్చితకు గురయ్యారని అర్థమవుతోంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఒక పక్కన రైతులు మనం చెప్పాం, రైతులు కూడా యూరియా ధరకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగుల్లాగా ఎలా ఇబ్బంది పడ్డారు. ప్రతి సంవత్సరం కూడా ఇది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళ యొక్క కేటగిరీలో ఆ మెగా డిఎస్సి తప్ప ఈ కానిస్టేబుల్ పోస్టులు ఈ సుమా రమేష్ చూస్తే ఒక 10-15 వేల పోస్టులు తప్ప ఇంతవరకు వాళ్ళు ఇచ్చిందేమి లేదు. అది కూడా మా హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది జారీ చేసి మళ్ళీ ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే నిత్యావసర ధరల వస్తువులు కూడా కందిపప్పు, పెసరపప్పు, అలాగే గోధుమ ఇవన్నీ కూడా రేట్లు విచ్చలవిడిగా రేట్లు పెరిగినాయి. పెసరపప్పు రేట్లు అన్నిట్లు కూడా ఈ రోజు మనం చూస్తే ఏం కొనేటట్లేవు, ఏం తినేటట్లే పరిస్థితి. ఇదివరకు ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో ఆ పాట ఉండేది, ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అంటే గ్యాస్ లేకుండా ఎంత కష్టాలు ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా మనందరికి తెలిసిందే. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంటే ఏమంటారు, మీ ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు మీ ఆఫీస్కి వెళ్ళవసరం లేదంటే ఎంతకాలం మెయింటెనెన్స్ చేస్తారు. బంగారం కొనొద్దన్నారు, సరే బంగారాలు ఇవన్నీ కూడా కొండ మానేశారు. గతంలో ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారు కరోనా టైం వచ్చినప్పుడు ఏమన్నారండి, మీరందరూ కూడా ప్లేట్లు కంచాలు వాయించండి అంటే ప్రజలందరూ కూడా ప్లేట్లు కంచాలు వాయించారు. దీపాలు పెట్టండి అంటే దీపాలు పెట్టారు, మీ ఇంటి ముందు ముగ్గులు వేయండి అంటే ముగ్గులు వేశారు, గంట వాయించండి అంటే గంట వాయించారు. అంటే మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ చేశారు ప్రజలు. కానీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి ఎక్కడికి తీసుకెళ్దామని నిర్ణయించుకుంది. అలివికాని హామీలు ఇచ్చారు, మీకు శాతకాని హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు 3,33,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి చేస్తే మీరు కేవలం 2 సంవత్సరాలకే 3,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అదే అమరావతి పేరు చెప్పి మరి 47,333 కోట్ల రూపాయలు దానికి వెచ్చించాము. ఇప్పటి వరకు అప్పులు తీసుకొచ్చాం, ఖర్చు పెట్టామన్నారే, ఎక్కడ ఖర్చు పెట్టారు? 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 189 కోట్లు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు అంటే వీళ్ళు బంగారంతో వేస్తూ ఉన్నారా లేదంటే ప్లాటినంతో వేస్తూ ఉన్నారా నాకు అర్థం కావట్లా. 1 కిలోమీటర్ కి 189 కోట్ల రూపాయలమ్మా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బెంజ్ సర్కిల్ మీద కట్టినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి 1 కిలోమీటర్ కి 69 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మీరు ఈ రోజున 189 కోట్ల రూపాయలు అంటే ఎంత దోచుకుంటారో. ఒక పక్కన అమరావతి పేరు చెప్పి అవినీతి చేస్తూ ఉన్నారు. 2,900 కోట్లు కేవలం బిల్డింగ్ల అద్దాల కోసం 2,900 కోట్లు మీరు వెచ్చించారంటే అంటే మనకి మెడికల్ కాలేజీలు అవసరం లేదు అయ్యా. మెడికల్ కాలేజీలో ఇంకా 10 మెడికల్ కాలేజీలు అలాగే ఉన్నాయి, దాని మీద ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్ని కంప్లీట్ అయిపోతాయంటే మెడికల్ కాలేజీలు ఏమో పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తారట. ఈ రంగుల అద్దాలు శృంగారించడానికి మాత్రం 2,900 కోట్లు. ఎలక్ట్రిక్ అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ దానికి ప్లంబింగ్ కి కరెంట్ కి 2,300 కోట్లు. జంగిల్ క్లియరెన్స్ చేయడానికి సుమారు 2,500 కోట్లు. అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించడానికి, నీరు ఏదైతే వర్షాకాలంలో ఏర్పడిన నీరుని తొలగించడానికి 3,500 కోట్లు. అంటే అక్కడ ఏమైనా ఎత్తుపోతుల పథకం ఏమైనా పెట్టారా నాకు అర్థం కావట్లా. ప్రాజెక్టుల ద్వారా ఎత్తుపోతులు పథకం ద్వారా వాటర్ ని డైవర్షన్ చేస్తూ ఉంటాం. మాతో ఎగువ వాటర్ దిగువ వాటర్ ఎగువకి. కానీ ఇక్కడ అమరావతిలో వాటర్ తోడటానికి సుమారు 3,500 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారంటే ధనాన్ని ఏ రకమైనటువంటి కమిషన్ దోచుకుంటూ ఉన్నారో, అమరావతిని బూచిగా చూపించి ఒక ఏటీఎం లాగా ఎలగవాడుతూ ఉన్నారో. గతంలో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడి ఈ రోజు అమరావతిని మరి ఏటీఎం లాగా ఎలాగైతే వాడుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి డీజిల్ కిరోసిన్ మీద గానీ, అలాగే పామాయిల్ నిత్యావసర ధరల పైన గానీ, అలాగే ఆ గ్యాస్, అలాగే రైతులకి అందుబాటులో ఉన్నటువంటి యూరియా డిఏపి మీద కానీ
చర్యలు ఇలా ఎటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. ఓకే ఇంకా ధరలు తగ్గించాలి. బ్లాక్ లో అమ్ముతా ఉన్నారమ్మా, పెట్రోల్ బ్లాక్, ఓకే లక్ష్మణరావు గారు. ఓకే అండి, ఆయిల్ బ్లాక్, ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తారు. బ్లాక్, ఆ యూరియా బ్లాక్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తానండి, మళ్ళీ వస్తాను లక్ష్మణరావు గారు. అధికారంలో ఈ పరిపాలన అంతా బ్లాక్ మార్కెట్. ఓకే రైట్ 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 లక్ష్మణరావు గారు రైట్ అండి. చంద్రశేఖర్ గారు మనం చూస్తున్నాం ఎన్నికల హామీలు అంటే ఎన్నికల హామీలు లాస్ట్ టైం వైసీపీ కూడా ఇచ్చింది, ఆ టైంలో కూడా కొన్ని అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ ఇటువంటివి మనం చూస్తున్నాం. అలాగే 2 సంవత్సరాలే అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికల హామీలు ఇంకా అమలు చేసే ఇంకా ముందు ఇంకా అవకాశం కూడా ఉంది, ఇంకా టైం కూడా ఉంది. సో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఏపీ ప్రజలు నిజంగానే ఇబ్బందుల పాలు అవుతున్నారా, లేదంటే వీళ్ళు రాజకీయంగా మాత్రమే విమర్శలుగా చూడొచ్చా ఈ విమర్శల్ని? ఇప్పుడు నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమంటారు? డీటెయిల్స్ మీరేం చెప్తారు దీని గురించి? అమ్మా మస్తానా గారు ఇందాక చెప్పినట్టు మన్మోహన్ సింగ్ గారి టైంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రేట్ రివిజన్ చేసి పెరగడమా తగ్గడమా అనేది డిసైడ్ చేసేవాడు. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ సిస్టమ్ ను పూర్తిగా తీసేసి కేవలం దోపిడీనే మొదలెట్టారు. ఎందుకంటే బ్యారెల్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఒకే రేటు, 100 ఉన్నప్పుడు ఒకే రేటు తీసుకుని ప్రజల జేబులు కొల్లగొట్టింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 3 సెస్సులు వేసింది, ట్యాక్సులు కాదమ్మా సెస్సులు. ఆ 3 సెస్సులు తీసేస్తే ఇవాళ పెట్రోల్ 80 రూపాయలకు వస్తుంది, డీజిల్ 60 రూపాయలకు వస్తుంది. ఆ 3 సెస్సులు మన ప్రజల కళ్ళు మోసి సెస్సులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన దోపిడీ ద్రోహమే. ఇది పక్కా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో దోస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపంలో దోస్తున్నాయి. ఇది ప్రజల మీద పెనుభారంగా మారే, ప్రజలు జీవన విధానంలో జీవన పరిస్థితులకి పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు గాని ట్రాన్స్పోర్ట్ గాని ఇవన్నీ పెరిగి ప్రజలకి పెనుభారం అవుతుంది.